హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సాధారణమే. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్ళే ప్రతినిధులు చాలామంది ఉంటారు. వీటికి పార్టీల సైతం సై అంటాయి. ముఖ్యంగా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎక్కువగా చేరుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనంతరం 10 మంది బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి పక్క పార్టీలోకి వెళ్లారంటూ గులాబీ పార్టీ కంప్లైంట్ చేయడంతో సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ అంశంపై ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ స్పందించారు. తాజాగా 5 ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా 5 ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు స్పీకర్. దీంతో కాస్త ఆలస్యమైన చర్యలు షురూ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే నోటీసులతో ముగిస్తారా లేదంటే చర్యలు ఉపక్రమిస్తారా అన్నది ప్రశ్నగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలను గమనిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలో బలంగా ఉండాలని రాష్ట్రాల స్పీకర్లను సుప్రీం కోరింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్ శుక్రవారం 5 నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనకు నోటీసులు అందాయని, త్వరలోనే సమాధానం చెబుతానని చెప్పుకొచ్చారు. మిగిలిన 4 దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావులని సమాచారం. తాజాగా మరో 5 కూడా నోటీసులు జారీ చేస్తారని తెలుస్తోంది. చర్యలు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణలో ఉప పోరుకు తెర తీసినట్లుగా అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉప పోరుకు 50% కంటే ఎక్కువ అవకాశం ఉన్నదన్న మాట బలంగా వినిపిస్తుంది. అయితే ఈ ఉప పోరు దిశగా అడుగులు పెడితే రేవంత్ సర్కారుకు ఇదో పెద్ద ఇష్యూగా మారుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుప్రీం గడువును నిర్ధారించిన నేపథ్యంలో అసలు ఏం జరగడం లేదనే దానికన్నా ఏదో ఒకటి జరుగుతుందన్న భావన చాలా ముఖ్యమని, ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపే 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే మాత్రం ఉప పోరు ఖాయమవుతుంది. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఉప పోరు ఉండాలా ఉండొద్దా అన్నది స్పీకర్ చేతిలోనే ఉంది.